ఒక్క విషయాన్ని బాగా గమనించవలసి ఉంటుంది. మనసుకి రెండు బలహీనతలు ఉంటాయి. యథార్థానికి అవి రెండు కావు, ఒక్కటే. ఏది అంటే మనసు ఎప్పుడైనా సరే కదిలిపోవడానికి, మనసు వెళ్ళిపోవడానికి గమ్యం కింద రెండు కారణముల చేతనే వెడుతుంది. ఒకటి, రాగం ఉండాలి. అంటే దాని మీద మీకు అనురక్తి ఉందనుకోండి, ప్రేమ ఉందనుకోండి, నిరంతరం మనసు కదిలి వెళ్ళి ఆ వస్తువుని పట్టుకుంటూ ఉంటుంది. నాకు ఎవరి మీద మనసులో ప్రేమ ఉందనుకోండి, నాకు వాళ్ళు తరచుగా జ్ఞాపకానికి వస్తూ ఉంటారు. నా మనసు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిలబడుతూ ఉంటుంది. అది నా కొడుకు కావచ్చు, కోడలు కావచ్చు, కూతురు కావచ్చు, అల్లుడు కావచ్చు, భార్య కావచ్చు, స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. నాకు వాళ్ళ మీద ప్రేమ ఉంటే మనసు అక్కడికి వెళ్ళి నిలబడుతుంది. రెండవ కోణం, ద్వేషం ఉందనుకోండి, నాకు ఎవరి మీదన్నా చాలా ద్వేషం ఉందనుకోండి, అప్పుడు కూడా